మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీలో ఉంటాడా పోతాడా అన్న చర్చ తీవ్రమైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ తీరును జీర్ణించుకోలేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరి మునుగోడు బరిలో నిలిచి మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పార్టీ అధిష్టానం మునుగోడు గెలుపు బాధ్యతను వెంకటరెడ్డిపై ఉంచింది. అంతేకాకుండా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతను కూడా అప్పగించింది. అలాగే వెంకటరెడ్డి చెప్పిన అభ్యర్థి పాల్వాయి స్రవంతినే మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది. ఇంత చేసినా అన్న కోపం తగ్గలేదు. మునుగోడు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మునుగోడే కాకుండా హైదరాబాద్ లో జరిగే పార్టీ సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే వచ్చినా వెంకటరెడ్డి పత్తా లేకుండా పోయారు. ఎంపీ వ్యవహార శైలిపై పార్టీలో జోరుగా చర్చ మొదలైంది. ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకే కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న వెంకటరెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానం అనుమానంతోనే ఉంది. మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపికలోనూ వెంకటరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక ప్రచార బాధ్యతలను అప్పగించి గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించింది. ఇక వెంకటరెడ్డి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అనుమానిస్తున్న తరుణంలోనే రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో బాంబు పేల్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించేలోగానే ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎంపీలు పార్టీని వీడే అవకాశాలున్నాయంటూ వ్యాఖ్యానించి అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఈ నేతల వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా లేక కోమటిరెడ్డి బ్రదర్సే కావాలని పాలని తప్పుదారి పట్టించేందుకు మాట్లాడిస్తున్నారా అన్న విషయం పక్కకు పెడితే అసలు వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా లేక మునుగోడు ఎన్నికల్లోపే బీజేపీలోకి జంప్ అవుతారా అన్న అంశం ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ గా మారింది.